హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం కావూరు లింగంగుంట్ల గ్రామంలోని గ్రామానికి కిలోమీటర్ దూరంలో పొలాల్లో చక్కని ఫామ్ను ఏర్పాటు చేశారు. మంచి షెడ్ వేసి అక్కడ వారు పనిచేసే వాళ్ళు ఉండడానికి ఒక గదిని నిర్మించి చుట్టూ జొన్న చొప్ప మేతను పెంచుతూ మంచి ఎన్విరాన్మెంట్, బ్యూటిఫుల్ వెదర్ కండిషన్, అంటే చక్కని ఆహ్లాదకర వాతావరణంలో ఒంగోలు జాతి ఆవులను పెంచుతున్నారు యువ రైతు. వారిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను మన ఛానల్ ద్వారా. మంచి చక్కనైనటువంటి ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయి వారి దగ్గర. కొన్ని ఈ ఆవుల్ని ఎందుకు పెంచుతున్నారు, వాటి యొక్క ఉద్దేశం ఏంటి, తన యొక్క ఉద్దేశం, ఆ యొక్క ఆలోచన విధానం, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు వారి ద్వారా తెలియజేయబోతున్నాను. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మొదట్లో చాలా ఒంగోలు జాతి ఆవులకు సంబంధించిన, మన దేశవాళీ ఆవులకు సంబంధించిన ఎన్నో వీడియోస్ చేశాను నేను. ఆవుల యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క చారిత్రక వైభవము, మన పూర్వీకుల జీవన విధానము, ఆవులు, పశు సంపద, మనుషులతో మమేకమైనటువంటి మానవ నాగరికత, ఇలాంటి అనేక అంశాలు, ఒంగోలు జాతి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వాటి యొక్క ప్రాముఖ్యత, అనేక విషయాలపైన ఎన్నో వీడియోస్ మన ఛానల్లో మొదట్లో నేను చాలా మీకు అందించాను. మన ఛానల్ ద్వారా మన దేశవాళీ ఆవులు, మన దేశంలో ఉన్న గోజాతులు, వాటి యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క వివరాలు అందజేశాను. పూర్తిగా ఒంగోలు జాతికి అంకితమైనటువంటి మన ఛానల్ ద్వారా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు. ఎంతోమంది ముందుకొచ్చి యువకులు ఈ యొక్క ఆవులను పెంచి పోషిస్తూ, ఎద్దులను పెంచి పోషిస్తూ ఈ యొక్క బండలాగుడు పోటీలు, ఎద్దుల పందాల్లోకి వచ్చారు. ఇష్టపూర్వకంగా ఆవులను కూడా పెంచుతూ ఉన్నారు. ఎంతోమంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తుంటారు, కామెంట్స్లో మెసేజ్ చేస్తుంటారు, మెయిల్స్ పెడుతూ ఉంటారు. ఎంతోమంది మన ఛానల్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఆవుల్ని పెంచుతున్నాము, ఎద్దులను పెంచుతున్నామని. సో వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ద్వారా మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మన భారతదేశ కీర్తి కిరీటమైనటువంటి మన తెలుగు నేలలో పుట్టినటువంటి ఈ ఒంగోలు జాతి ఆవులను మరికొంతమంది స్ఫూర్తిగా తీసుకొని పెంచడానికి ముందుకు వస్తారని, ఈ యొక్క జాతి మనుగడ అభివృద్ధిలో భాగమవుతారని ఆకాంక్షిస్తూ ఈ వీడియో ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తూ ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కావూరు లింగంగుంట్ల గ్రామానికి చెందిన బేతంచెర్ల చిన్న నర్సయ్య గారు కుమారుడు జయశంకర్ ఈ యొక్క షెడ్లో, ఈ యొక్క ఫామ్లో ఉన్నటువంటి ఆవుల్ని వారు అమ్మరు. దయచేసి చాలా ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ముందుగానే మీరు చూస్తున్నటువంటి ఈ ఆవుల్లో ఏ ఒక్కదాన్ని కూడా వారు అమ్మరు. ఆవుల్ని కానీ పేదోళ్ళని కానీ వారు అమ్మరు. మానవ నాగరికత అభివృద్ధికి మూల కారణంగా మనిషితో పాటు మనుగడ కొనసాగించినటువంటి పశు సంపద అంతరించిపోయిన తర్వాత మానవ జీవన విధానమే మారిపోయింది. ప్రాచీనమైనటువంటి, సనాతనమైనటువంటి, పురాతనమైనటువంటి మానవ జీవన విధానం ఎంతో ఉన్నతంగా, ఎంతో ఉత్కృష్టంగా, ఎంతో ఆరోగ్యంగా ఆ కాలంలో కొనసాగింది. జీవన ప్రమాణాలు ఇప్పుడు మెరుగుపడినా కూడా ఎన్నో రకాల సమస్యలతో మనిషి పోరాటం చేస్తూనే ఉన్నాడు. అందుకు కారణం మనిషి వదిలేసిన పశు సంపద. పశు సంపద, మానవుల మనుగడ రెండు కలిసిమెలిసి జీవనం కొనసాగించినంత కాలం చక్కని, ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన వాతావరణాన్ని, ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని పండించుకుని తిన్నారు మానవులు. పశువులతో జీవన విధానం కలిసిపోయి మమేకమై పశు సంపదతోటి వచ్చినటువంటి అనేక రకాల ఉత్పత్తులతోటి ఆరోగ్యకరంగా జీవించారు. అలాంటి మానవ జీవన విధానం మారిపోయి ఆధునిక జీవన విధానంలోకి వచ్చిన తర్వాత తిరిగి
ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలతోటి మనిషి వెనుకకు తిరిగి చూసుకుంటే ఏమి కోల్పోయామో ఇప్పుడు ఏమి మిగిలిందో అర్థమైంది. తెలుసుకున్నవారు తిరిగి మనం కోల్పోయినటువంటి పశు సంపద కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఆ వెతుకులాటలోనే ఇలా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అదే ఈ యొక్క ఆవుల పెంపకం, పశు పోషణ. అంతరించిపోతున్న ఒంగోలు జాతి అభివృద్ధే లక్ష్యంగా వీడియోలు ప్రారంభించిన నేను అదే లక్ష్యంతో మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఆ లక్ష్యం కోసం ఎన్నో వీడియోస్ని, స్ఫూర్తివంతమైన ఎన్నో వీడియోస్ని మీకు అందించాను. అందమైన ఆవుల ఆలమందలు చూపించాను. ఆవులు పెంచుతున్న వారి యొక్క జీవన విధానాన్ని చూపించాను. ఆవులు పెంచుతూ ఎంత సంతోషంగా ఉన్నారో వారిని చూపించాను. డెడికేటెడ్ టు ఒంగోలు క్యాటిల్, దట్ ఈజ్ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శంకర్ గారు, విజయ్ శంకర్ గారు, బేతంచెర్ల విజయ్ శంకర్ గారు, మండవ సూర్యబాబు గారిని చూస్తున్నారు. ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి ఆశీస్సులతోటి వారి యొక్క ఒంగోలు ఆవుల ఫామ్ ఇది. సో వారిని మంచి ఒంగోలు క్యాటిల్ బ్రీడర్గా తను వాటి పట్ల ప్రేమతోటి ఒంగోలు ఆవుల్ని సెలెక్ట్ చేసుకుని పెంచుతున్నారు. సో వారి యొక్క చిన్న పరిచయం మన ఛానల్ ద్వారా ఈరోజు. ఈ మీ యొక్క అంటే మీ శంకర్ గారు, మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఏ ఫీల్డ్ మీది? అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఒక 15-16 ఇయర్స్ వరకు సాఫ్ట్వేర్ వర్క్ చేసి తర్వాత కొంచెం ఇటువైపు ఇంట్రెస్ట్ ఉంది. ఫార్మింగ్ వైపు, న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాము, మళ్ళీ ఆవులను పోషిద్దామని ఆలోచన కూడా ఉంది. తర్వాత కంప్లీట్గా జాబ్ మానేసి ఇక ఈ ఫీల్డ్లోకి వచ్చాం అన్నమాట. ఎన్నాళ్ళు అయిందండి మీరు ఈ ఫామ్ పెట్టి? 2023 అండి, 2023లో ఆగస్టులో స్టార్ట్ చేశాము. అంటే మంచి ఆవులు ఉన్నాయి, 4 ఆవులు ఉన్నాయి మీ దగ్గర. ఈ ఆవుల్ని తీసుకునేటప్పుడు మీరు సెలక్షన్కి ఎవరిని తీసుకెళ్లారు? సూర్యబాబు గారిని తీసుకెళ్లారా? సెలక్షన్కి మాకు ఫస్ట్ మొదటి ఆవు నుంచి కూడా మండవ సూర్యబాబు గారు మాకు హెల్ప్ చేశారు. మా షెడ్లోకి ఏ ఆవు రావాలన్నా సరే ఇతను సలహా తీసుకొని ఓకే అంటే మనం తెచ్చాము. సూర్యబాబు గారు నమస్కారం అండి. మీకు మంచి అనుభవం ఉందని విన్నాను. ఈ ఆవుల సెలక్షను, వ్యవసాయము, ఎద్దులు. సో మీ వయసు ఎంత అండి? 73. మీ యొక్క ఫస్ట్ జత అంటే ఈ వ్యవసాయంలో ఫస్ట్ ఎద్దుల్ని ఏ వయసులో కొన్నారు? 20 ఏళ్ల వయసులో, 25 ఏళ్ల వయసులో ఫస్ట్ జతనే ఉన్నారు. మొత్తం అక్కడి నుంచి మొత్తం ఎన్ని జతలు మేపారు మీ లైఫ్ లో? 20 జతలు మేపారు. దోళ్ళ తెచ్చుకోవటం, అట్లా మేపుకోవటం, అమ్ముకోవటం, దున్నుకుంటే 1 ఏడు 2 ఏళ్ళు చంపం. ఇప్పుడు మీ వెనకున్న ఆవు మంచి ఆవుని అది ఎక్కడ తీసుకున్నారండి? సంక్రాంతిపాడులో మంచి ఒంగోలు ఆవు. 2 నెలలు తిరిగామండి. ఫస్ట్ ఆవు తేటానికి 2 నెలలు తిరిగిన తర్వాత ఊర్లో మేము లాంగ్ ఫామ్కి వెళ్ళే దారిలో మనకి కనపడింది ఆవు. అసలు అప్పటికి ఆవు పోషణ కూడా చాలా తక్కువగా ఉంది. మాకు బాగా నచ్చింది. అన్ని లక్షణాలు ఉన్నాయి, కాకపోతే జాతి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి. అంటే మీరు బాగా అనుభవం ఉంది ఈ జాతి లక్షణాలు చూడటం. జాతిలో కానీ ఎద్దులు కానీ సుళ్ళు గిళ్ళు మొత్తం మనకు తెలిసిన వాళ్ళంతా నా దగ్గరికి వస్తే ఎత్తపోయి సుళ్ళు కూడా చూస్తారా? సుళ్ళు కూడా చూడాల్సిందేనా? చూడాల్సిందే. ఆవులకు కూడా చూస్తాం. మొన్న మా దీంట్లోకి ఒకటి వస్తే మాకు నచ్చినట్టే పోయింది అది. సో సుడి సెంటిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే కొంతమంది నోరు లేని మూగజీవాలకి సుడి లేని అంటారు. మమ్మల్ని ఎతట కూడా అంటున్నారు ఆవులు తోకెత్తేది అది ఇదని. మాకు అవన్నీ మేము ఈ చెవులో వదిలిపెట్టేది మా పని మాదే. ఓకే, అంతే. మీ అనుభవం మీద మీకు అది గమనించారు. మాకు అది చాలనుకుంటే మాకు నచ్చితే కొనుక్కుంటాం. సో ఇప్పుడు వచ్చినటువంటి ఆవులన్నీ మీరే సెలెక్ట్ చేశారా ఇక్కడ? మొత్తం ఎన్ని ఉన్నాయండి? మన పెద్దవి వచ్చేసి 6 ఉన్నాయండి. 6 కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్. ఒక ఆవు డెలివరీ అయింది రీసెంట్గా, ఒక 10 days బ్యాక్. మిగతా 5 ఆవులు ప్రెగ్నెంట్ ఇప్పుడు, ఆల్మోస్ట్ 4-5 months ప్రెగ్నెంట్. వచ్చేసి 5 పేదోళ్ళు ఉన్నాయి.
అంటే మీ దగ్గర ఉన్న ఆవులు కానీ దూడలు కానీ ఎవరికైనా అమ్ముతారా? ప్రస్తుతానికైతే ఈ 3 years నుంచి అండి పేదోళ్ళు అయితే బయటికి పంపించలేదు ఇప్పుడు. మనం ఓన్లీ కోడదోళ్ళు ఏంటంటే ఇక మనం ఆవుల మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసావు కాబట్టి పేదోళ్ళ వరకు మన షెడ్లోనే ఉంటున్నాయి అనమాట. కోడదోళ్ళ మటుకైతే మొన్ననే తమ్మే ఒకటి మన దగ్గర, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది ఒకటి. కోడిదూడల వరకు ఇస్తారు కానీ ఆవుల్ని పేదోళ్ళని ఇయ్యరు. ప్రస్తుతానికి ఆలోచన లేదు. మన షెడ్లో పుట్టినండి మన దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఆలోచన లేదు. ఓకే. ఫ్యూచర్లో కూడా అంటే ఆవుల్ని వృద్ధి చేయాలన్నా ఇంకా చేయాలండి. అవును. సో అంటే నాన్ ప్రాఫిట్ గా ఈ క్యాటిల్ ఈ ఒంగోలు జాతి మీద ప్రేమగా పెంచుతున్నారు. అవునండి. కమర్షియల్ గా అసలు ఏమి లేదండి ప్రస్తుతానికైతే. ఓన్లీ వీటిని వృద్ధి చేయాలా, వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి డెవలప్ చేసుకోవాలి. చాలా ఖర్చు పెడుతున్నారు. పొలం వేశారు, జొన్న సొప్ప, ఇవన్నీ షెడ్, ఇవన్నీ పని వాళ్ళని పెట్టారు. సో చాలా ఖర్చు అవుతుంది కదా. కాకపోతే మనకి దాని మీద ఇష్టంతో చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఖర్చు ఒకటండి. మళ్ళీ వీటికి ఇచ్చే ఫుడ్ కూడా మన ఫామ్ లో ఈ 3 years నుంచి మనం ఏది కెమికల్ గానీ యూరియా బలం మందు కానీ వేసి మేత పెంచడం కానీ చేయలేదు. ఏదైనా సరే న్యాచురల్ గానే చేస్తున్నాం. అంటే మళ్ళీ సేంద్రియాన్ని ఈ పేడనే వేస్తున్నారు. మళ్ళీ పొలంలో జీవామృతం బాగా ఇస్తాము. మనమే ఘనజీవామృతం, ద్రవజీవామృతం మన షెడ్ లో తయారు చేసుకొని అవే ఇచ్చి అవే బలంగా ఇచ్చు నెలకి వాటి ద్వారానే మేత ఇస్తున్నాం అనమాట. సూపర్ నేపియర్ ఇలాంటి హైబ్రిడ్ రకాలు కూడా వాడతలేదు. సొప్ప, తెల్లజొన్న, పచ్చజొన్న, జుంజువా, మన దేశవాళీ గడ్డి అంటే జుంజువా తెచ్చి జుంజువా ఉంది, రాగులు, సజ్జలు, ఇట్లా 10 రకాలు. రీసెంట్ గా ఇక్కడ ఒక 4 ఎకరాలు తీసుకొని పక్కన అది ఫెన్సింగ్ చేసి అసలు ఓపెన్ గ్రేజింగ్ వదులుదామన్న ఆలోచన ఉందండి. సో మీరు ఇచ్చే గడ్డి అయితే మాత్రం నాకు బాగా నచ్చిందండి. నేచురల్ గడ్డి ఇస్తున్నారు. మన పెద్దలు మన పూర్వం తాతలు వాళ్ళు ఎలా ఇచ్చారో అలాంటి గడ్డి ఇస్తున్నారు దాని మేతగా. అది రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ కెమికల్ వాడటం వల్ల అండి కన్సీవింగ్ ప్రాబ్లం అవుతుంది మనకి. మనుషులు ఎట్లానో కెమికల్ వాడటం వల్ల ఇప్పుడు ఎట్లా ఈ ప్రాబ్లం ఉంది. ఆవుల్లో కూడా అదే ప్రాబ్లం అని మనకి చాలా మంది చెప్పడం జరిగింది. ఫర్టిలైజర్స్ వాడినటువంటి గడ్డి తింటే వాటికి ఇబ్బంది వస్తుందని. అంటే పాలు ఏమైనా తీస్తున్నారా? పాలు తీస్తామండి. కాకపోతే కమర్షియల్ గా ఏమి అమ్మట్లేదు. మన ఇంట్లో మా 2-3 ఫ్యామిలీస్ వరకు తీసుకొని వాడుకుంటున్నాం అనమాట. పాలు అయితే ఏమి బయటకు అమ్మట్లేదు. ఎక్కువ 70% దోళ్ళకే ఇస్తున్నాం అనమాట. మన ఇంట్లో దోళ్ళ కూడా చెబుతున్నాయి కదా, దాటి పాలు తాగి కదా. మీరు సూరిబాబు గారు, మీరు చెప్పండి, చాలా ఇవన్నీ సంతలు ఇవన్నీ చూసి ఉంటారు మీరు. మీకు మంచి ఈ పెయ్యి దూడలు కానీ కోడి దూడలు కానీ ఎక్కడ సంతకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ వెళ్తారు మీరు? కోసూరు ఎక్కువ వెళ్తాం. చిలకలూరుపేటలో మంచి కోసూరు అయితే మంచిగా వస్తాయి, కానీ ఈ మధ్య దొరకట్లేదు. అంటే మనం బాగా అవేర్నెస్ చేసాం మన ఛానల్ ద్వారా. చిన్న డబ్బులు సమస్య కాదు, మంచి అందింది అనుకుంటే దోడ ఉంటుందా అది. అంటే గతంలో మీరు చెప్పినట్టు నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన టైంలో ఒంగోలు ఆవులు దూడలు చాలా దొరికాయి ఎక్కడ పడితే అక్కడ. సో ఇప్పుడు చాలా మంది వాటిని ఇంట్రెస్ట్గా పెంచడము, వాటి పట్ల శ్రద్ధ చూపించడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అంత ఈజీగా బయటకి ఇవ్వట్లేదు. పాడి దూడలు అయినా కూడా అయ్యో నాచురల్గా మనం ఏదో తడపలాలు ఉన్నాయి అని చూసుకొని దృష్టిగా కొనుక్కోవటం, కానీ నాణ్యంగా దొరకట్లా. కోడిదూడలు కూడా. అంటే మీ అనుభవం మీద చెప్పండి. ఒక కోడిదూడ మీరు పందాల కోసం కూడా సెలెక్ట్ చేశారు, వ్యవసాయానికి సెలెక్ట్ చేశారు. వ్యవసాయం చేయడానికి కోడిదూడ ఎలా ఉండాలి, పందాయం చేసానికి కోడిదూడ ఎలా ఉండాలి, మీరు చెప్పండి మీ అనుభవం. వ్యవసాయం చేసేదైనా అన్ని సక్రమంగా ఉండాలి, కాళ్ళు గుద్దినట్టు. ఎప్పుడైతే ఎద్దు అన్ని లక్షణాలు సమానంగా ఉండయో ఏంటి వ్యవసాయంలో అట్నే ఉంటుంది, పందెంలో కూడా అట్నే ఉంటుంది. సో వ్యవసాయం బాగా చేసింది, పందెం కూడా బాగా లాగింది. దాంట్లో ఇంకా దానికి తిరగలేదు. వ్యవసాయం ఎంత గట్టిగా అయితే చేస్తుందో అంత గట్టిగా కొనుక్కో అక్కడ. సో దీన్ని బట్టి మనం ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాము, ఎద్దులు వ్యవసాయం చేసిన తర్వాత పందాల్లోకి వస్తే బాగుంటుంది, వాటి శరీరం కూడా బాగా కుదురుకుంటుంది బాగా గట్టిగా అని నేను చాలాసార్లు గతంలో చెప్పాను. మీరు కూడా అదే చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దూడలను తీసుకొచ్చి పందాల్లో పెడుతున్నారు. మనమే చేసామండి అది. ఇప్పుడు మనం దున్నలేక, నేను దున్నలేక ఇప్పుడు వాళ్ళు బాగాలేరు, నేను దున్నలేకపోయాను, దాంతో పందెంలో పెట్టాం. వాటికి వీటికి డిఫరెన్స్ చాలా తేడా ఉంది.
వ్యవసాయం చేసినందుకు ఈ ఎద్దు రొప్పుతుంది, అది రొప్పేది కాదు. మన వ్యవసాయం కట్టి 2-3 రోజులు వదిలి దేంతో వదిలితే దానికి శక్తి లేకపోతే రాకపోయింది కానీ రొప్పదు. మీరే సాక్ష్యం దానికి, అంతే కదా, మీరే సాక్ష్యం. కరెక్ట్. అంతే. వ్యవసాయం చేసిన ఎద్దుని పందాల్లో పెట్టారు గతంలో సరదాగా, మరి ఇప్పుడు దూడని తెచ్చి పందెంలో పెట్టారు. రెండింటికి తేడా మీకు తెలుసు. అర్థమైంది అసలు కనపడుతుంది. దీనికి ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. మనం దాంట్లో పని చేయలేము మేము అసలు. ఇడుచుకొని పందెంలో కాడికి వెళ్ళిపోతే మన వెనకిట్టే వస్తుంది. సో ఏదైనా వ్యవసాయం అలవాటైనటువంటి గిత్తలు దూడలు బండ పందాలు లాగడానికి భయపడవు, వెనకాడవు, పని బాగా చేస్తాయి. అర్థం అక్కడ వ్యవసాయంలో మొండమోపితనంగా ఉండదు, ఆడ కూడా ఉంటుంది అట్నే. అది అంటే ఈ ఎద్దుల్లో కూడా కొన్ని దొంగ అంటే పని చేయని మనుషుల్లాగా ఉంటాయి కదా. అంటే మనుషులు ఎలా అయితే పని చేయడానికి కొంతమంది ఒళ్ళు దాచుకుంటారు, అట్లాగా ఎద్దుల్లో ఉంటాయి. ఓకే అండి. శంకర్ గారు, అయితే మీరు ఈ ఆవులు పాల ఉత్పత్తులు ఏమైనా చేస్తున్నారా ఫ్యూచర్లో? అంటే ఏదైనా ప్లానింగ్ ఉందా? పాల ఉత్పత్తులు కాదండి, ఇయర్ నుంచి ఈ బై ప్రోడక్ట్స్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఆవు పేడ యూజ్ చేసి పిడకలు కానీ పళ్ళపొడి కానీ ఇట్లాంటివి ఏదన్నా వీటి ట్రైనింగ్ ఉందండి. నెక్స్ట్ వచ్చే మీరు వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని నెక్స్ట్ ఈ బై ప్రోడక్ట్స్ ఏదైనా చేసి సమ్ ఇన్కమ్ వీటికి సపోర్ట్ కోసం మళ్ళీ వీటికి వినియోగించడానికి ప్లాన్ చేస్తున్నారు. బై ప్రోడక్ట్ చేద్దామన్న ఆలోచన ఒకటి ఉందండి. వెరీ గుడ్. వ్యర్థాల మీద ఆవు పేడ బేస్ చేసుకొని. సో మీరు ఈ యొక్క ఆవులను ఇంకా పెంచాలి అంటే మీరు ఆల్రెడీ పుట్టిన పేదోళ్ళని బయటకు ఇవ్వట్లేదు కాబట్టి నిదానంగా ఒక 2-3 ఏళ్లలో మీ ఆవుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ సేంద్రియ ఎరువు కూడా బాగా ఎక్కువ వస్తుంది మీకు. వాటితో మంచి ప్రొడక్ట్స్ తయారు చేసి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా రకరకాలుగా అంటే కొంతమంది పందాలకు పెంచుతున్నారు ఎద్దుల్ని, కొంతమంది వ్యవసాయానికి తగ్గిపోతా ఉంది ఆల్రెడీ, కొంతమంది ఇట్లా ఇంట్రెస్ట్గా పెంచుతున్నారు, కొంతమంది ఆర్గానిక్ వ్యవసాయం కోసం పెంచుతున్నారు, కొంతమంది కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయడం కోసం అంటే వాటి ద్వారా వచ్చే పేడతోటి పంచామృతాలని జీవామృతాలని పంచగవ్యాలని ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్, నెయ్యి అని చెప్పి మన దేశవాళీ నెయ్యి అని చెప్పి. సో ఏదో విధంగా ఆవుల్ని పెంచేవారు సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక రకంగా ఇది చాలా సంతోషకరమైన విషయము. పెరగాలని ఇంకా కొంచెం ఇంతవరకు అయితే అవేర్నెస్ లేదండి. పల్లెటూరులో ఇంకా తక్కువ ఉంది. ఇప్పుడిప్పుడే సిటీస్, సెకండ్ లెవెల్ సిటీస్లో వస్తుంది కానీ అంటే కో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. కానీ మన పల్లెటూరులో జీరో అని చెప్పాలండి. ఎందుకంటే వీళ్ళు అదొక ఆవు పాలు తాగకూడదు, ఆవు పాలు తాగితే వేడి అన్న భ్రమలో ఉండాలన్నమాట. ఇన్ఫాక్ట్ ఏంటంటే మీరు కూడా అన్నారు ఇంతకుముందు ఆవు పాలు గడ్డ అయింది చాలా అని చెప్పేసి. ఆవు పాలే మంచిది. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఇంట్లోనే మా బాబు పుట్టిన దగ్గర నుంచి 4 years ఫస్ట్ నుంచి నేను ఆవు పాలు వేస్తున్నాను అనమాట. ఎటువంటి ఇబ్బందులు లేవు, చాలా యాక్టివ్గా ఉంటారు. అట్లానే బర్రె పాలు కన్నా గేదె పాలు కన్నా కూడా ఆవు పాలు తాగడం చాలా మంచిది. ఆవు పాలు ఆవు నెయ్యి చాలా మంచిది, చాలా శ్రేష్టము. కాకపోతే మనం పోగొట్టుకున్నాం అంటే సంపద పశువులు లేవు మనకి. ఇప్పుడు చాలా ఖరీదైన అయిపోయింది ఆవు నెయ్యి కానీ అవన్నీ కూడా దొరకవు కదండి. అసలు మన ఆవులు ఉంటే ఇప్పుడు మహా అయితే ఊరికి ఒకళ్ళే 2 పెంచుతున్నారు అంతే. పెంచినా 1-2 పెంచడానికే, అందువల్ల లభ్యత లేదు. అవును, ఆవు పాలు ఆవు నెయ్యి లభ్యత లేదు. కొన్నిటి వల్ల కొంచెం డిమాండ్ ఖరీదు ఎక్కువైపోయింది. అది మన మూలాలని మనం వదిలేసాం. చక్కగా ఆవు నెయ్యితోటి ఆవులు పశువులు ఉన్నవాళ్ళు ఆవులతోటి ఆవు నెయ్యితో తాలింపు వేసుకుని వంట వాడుకునేవాళ్ళు. వాటి స్థానంలో ఎన్ని కల్తీ నూనెలు, ఎన్ని కెమికల్స్ నూనెలు వచ్చేసినాయి. మనకి తక్కువ కోసమే అలవాటు అయిపోయాం మనం కూడా. దానివల్ల లాంగ్ టర్మ్ లో ఇది క్యాన్సర్ వచ్చే అవకాశం, రకరకాల ప్రాబ్లమ్స్. సో ఒకదాని లింక్ చాలా ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఆవుల్ని పెంచాలి, పశువుల్ని పెంచాలంటే పెంచే ఓపిక పోయింది. గడ్డి మైదానాలు, గడ్డి బీళ్లు, భూములు లేవు. అన్ని రకాలుగా సమస్యలు వచ్చేసినాయి. ఖచ్చితంగా పోషణ ఇబ్బందికరంగానే ఉందండి. పని చేసే వాళ్ళు లేరు, లేబర్ ప్రాబ్లం ప్రతిదీ ఎక్కువైపోతుంది. మీరు అంటే ల్యాండ్ ప్రాబ్లం కానీ ములా పొలాలు కూడా అమ్ముకుంటున్నారుగా, అవి కూడా లేవు, ప్లాట్లకు వెళ్ళిపోతున్నాయి. అన్ని ప్లాట్లలోనే మరి ఇంకా వాడి తినడానికి గడ్డికి బీడులు లేవు, పెంచడానికి ఓపిక లేదు మనుషులకి, చేసేవాళ్ళు పనివాళ్ళు లేరు. వాటిని చాలా ఉందండి. సో రకరకాల ప్రాబ్లమ్స్ తోటి మన పురాతనమైనటువంటి మన వ్యవస్థ ఎంతో ఉత్కృష్టమైన ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని మనం కోల్పోయాం మనం. సో ఇలా కొంతమంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు మీలాగా. సో ఐఆమ్ వెరీ హ్యాపీ.
ఇలా ముందుకొచ్చి కనీసం కొంతమందైనా ఈ యొక్క వ్యవస్థ మన పురాతనటువంటి సనాతనమైనటువంటి మంచి ఉన్నతమైన జీవన ప్రమాణాలు కలిగినటువంటి ఈ వ్యవస్థని తిరిగి మనం భవిష్యత్ తరాలకు అందించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు నా యొక్క ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు. సో ఇదండి పరిచయం ఈరోజు. సో ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి విజయశంకర్ గారు వారి యొక్క స్వగ్రామము కావూరు లింగంగుంటలో ఆవులను పెంచుతూ ఒక మంచి మన పూర్వీకులు ఏదైతే పాటించారో ఆ జీవన విధానంతో ఆవుల్ని స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ మన సంప్రదాయబద్ధమైనటువంటి జొన్న సప్ప మేత వాటితోటి పెంచుతూ వాటి ద్వారా మంచి ప్రొడక్ట్స్ని భవిష్యత్తులో తయారు చేసి నలుగురికి ఒక మార్గదర్శకంగా నిలవాలని వారి యొక్క ఫీల్డ్లోకి వచ్చారు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ని వదిలి. సో వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం, ఈ పరిచయాన్ని మీకు అందిస్తున్నాను. మన ఛానల్ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ నుంచి. జై హింద్ మై డియర్ ఫ్రెండ్స్.